మాణిక్యం పెట్టిన కండిషన్ సీత రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని. అయితే మాణిక్యం చిన్నప్పటి నుంచి సీతను చూశాడు. సీత ఎంత మంచివాడో, నిజాయితీకి ఎంత మారుపేరో, ఎంత బుద్ధిమంతుడో తెలిసే తన కూతురు రామలక్ష్మికి మంచి జీవితం ఇవ్వడానికి కోసమే మాణిక్యం సీతాకాంత్కి ఇద్దామని నిశ్చయించుకున్నాడు. అయితే నిజానికి ఇక్కడ మాణిక్యం కొంతవరకే తప్పు చేశాడు. తప్పు చేసినంత సీతాకాంత్ వల్ల పిన్ని అంటే పెంపుడు తల్లి శ్రీలతే. ఈ విషయం గనుక మనం పరిశీలిస్తే పూర్తిగా అర్థమవుతుంది. అయితే సీత రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోతే తన దగ్గరికి తన తాతయ్య వస్తాడు. వచ్చి ఈ కండిషన్కి నువ్వు ఒప్పుకుంటున్నావా అంటే రామలక్ష్మిని చేసుకోవడానికి నాకు ఇష్టం లేదని చెప్తాడు. రామలక్ష్మి నన్ను మోసం చేసిందని అంటాడు. కానీ ఆ సమయంలో వాళ్ళ తాతయ్య సీత మనసులో రామలక్ష్మి ఉంది అన్న విషయాన్ని చెప్తాడు. దాంతో షాక్ అయిపోయిన సీత తను నా మనసులో ఉండడం ఏంటి అంటే తను నీ మనసులోనే ఉంది. అప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూడని నువ్వు రామలక్ష్మికి సహాయం చేయడానికి సిద్ధపడ్డావు. ఆ తర్వాత నీ డ్రైవర్గా పెట్టుకున్నావు అంటే తనకి డ్రైవింగ్ వచ్చని పెట్టుకున్నాను నేను అంటే మీ అమ్మని కూడా ఎదిరించి పెట్టుకున్నావు సీత నువ్వు రామలక్ష్మిని. రామలక్ష్మి మీద ప్రేమ లేదని మాత్రం అనద్దు. తన మీద నీకు ప్రేమ ఉంది, కానీ తను నిన్ను మోసం చేసింది, నన్ను నమ్మిన మనిషి అలా చేసిందన్న బాధతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావే కానీ తనంటే నీకు ఇష్టం లేదని మాత్రం చెప్పకు. ఇంకొక విషయం చెప్తున్నాను విను. నేనే నీ మనసులో రామలక్ష్మి ఉంది అన్న విషయాన్ని బయటకు తీసి నీ మీద నీకే తెలియని ఒక విషయాన్ని నేను నిరూపిస్తాను అంటూ వాళ్ళ తాతయ్య సవాల్ విసురుతాడు. ఇక మాణిక్యం ఏ ముహూర్తాన వీళ్ళిద్దరి పెళ్లిని ఫిక్స్ చేశాడో కానీ జన్మ జన్మల బంధం ఒక్కసారి ఏర్పడిపోతుంది.